ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుండి 13 వచనాల వరకు ధ్యానించుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్నవారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ పవిత్రమైన మాటలు, అమూల్యమైనటువంటి లేఖనాలు మనము ధ్యానిస్తున్నాం. ప్రభువారు ఏమి చెప్పారు అంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకునివారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. అద్భుతమైన పలుకులివి. యేసు ప్రభు కంటే ముందుగా అనేక మంది వారి యొక్క వేదాంతాలు, సిద్ధాంతాలు, అనేకమైనటువంటి విషయాలను చెప్పి వారే దేవుడు అని, వారే సమస్తము చేయగలమని ఆశ్రమాలు కట్టి అనేక మంది ప్రజల యొక్క ఆర్థికమైనటువంటి స్థితిని వారు దోచుకొని, ఇలా చేయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది, మీరు ఇలా ఇచ్చుట ద్వారా మీకు మేలు కలుగుతుంది అని వివిధమైనటువంటి రీతిగా ప్రజల యొక్క ధనాన్ని సమకూర్చి వారి పొలాలు, వారి ఆస్తినేమి, వారి యొక్క సమృద్ధి అయిన ధనమునేమి దోచుకున్నారు. వారి వలన ఎవరికి ఎటువంటి దీవెనకరమైన అనుభూతి కలగలేదు. ఎంత ఇచ్చి తమ సర్వస్వము కూలిపోయినప్పటికీ చాలామంది దారిద్ర్యమైన స్థితిలోనే ఉన్నారు. సారికి వచ్చిన వ్యాధి బాధ నుంచి నయము కావడం లేదు. మనసుకు ఉన్నటువంటి వేదన బాధ నుంచి విడుదల పొందలేకపోతున్నారు. వివిధమైనటువంటి శోధన శ్రమల మధ్య నలిగిపోతూ తమ జీవితాలను కుంగిపోతూ జీవించారు. కనుక కొంతకాలానికి ఆశ్రమాలను విడిచి వారి యొక్క అన్యాయ అక్రమ క్రియలను ప్రజలు సహించగా వారి యొద్ద నుంచి వెళ్ళిపోయారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. స్వార్థబుద్ధితో పనిచేస్తున్నటువంటి ఆ కాపరిగా ఉన్న వ్యక్తుల స్వరాలు గొర్రెలు వినలా. ఎందుకంటే గొర్రెలకు తెలుసు వారు దోచుకున్న వారు తప్ప జీవితాల కోసం వారు కాలేకపోయారు. యేసు ప్రభు అంటున్న, నాకంటే ముందు వచ్చిన వారందరూ వారి దొంగలు దోచుకున్నవారు. కనుక గొర్రెలు వారి స్వరం వినలేకపోయింది. గొర్రెల పోవు ద్వారము నేనే. యేసు ప్రభు ఎంత స్పష్టమైన రీతిగా మాట తెలియజేశారు. గొర్రెలన్నీ పోవడానికి, అనగా అది ఒక క్రమశిక్షణలో నడవడానికి ద్వారము నేనే. నడబడి వెళ్ళినప్పుడు నిశ్చయంగా ఆ గొర్రెలకు నేను ఒక మంచి కాపరి, వారి సమృద్ధి జీవం కలగాలని అహర్నిశగా పట్టుకుని కృషి చేస్తున్నాను. ఆ గొర్రెలు సమృద్ధి జీవం కలిగినది ఉండాలి. గొర్రెలు మన కొరకు ఇవ్వడం కాదు, కాపరి అంటున్నాడు, నేను వారికి సమృద్ధి జీవము ఇవ్వాలి. దేవుని బిడ్డలా చాలామంది లోకంలో ఉన్నారు. వారి నమ్ముకుంటే మంచి స్థితికి వెళ్తామని, కానీ వెళ్ళిపోతాం. ప్రభువును వెంబడించాలి, మాటలు వినాలి. ఆయన సమృద్ధి జీవం ఉంది, ఆయన సమృద్ధి ఆశీర్వాదం ఉంది. ఆయన మనకు సమృద్ధి జీవానికి నడిపిస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, గొర్రెలకు మంచి కాపరి. వారు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెడతాడు. ఆయన తెలియజేస్తున్నాడు, నేను ద్వారము,
నా ద్వారా ఎవ్వడును లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడి లోపలికి పోవచ్చు, బయటికి పోవచ్చు, మేత ఇచ్చున్నాను. యేసును నమ్ముకున్నటువంటి వ్యక్తి, యేసు ద్వారా వచ్చి ఆయన మేత అంత వాక్యం ప్రకారంగా మంచిగా ఉంటాడు. అయితే దొంగతనము, హత్యను, నాశనము చేయటకు వచ్చును, కానీ దేనికి రాడు. గొర్రెలు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో మంచిగా చెప్పుచ్చాను. యేసు వారు తెలియజేస్తున్నారు. చాలా మంది దొంగలు ఉన్నారు, వారు దోచుకుంటారు, హత్య చేస్తారు, నాశనము చేస్తారు. అలాగే ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ మంచి కాపరి నీ ధనాన్ని ఆశించాడు, నీ యొక్క ఆస్తి ఆశించాడు. మంచి కాపరి అవసరమైతే నీ కొరకు ప్రాణం పెడతాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఇలాంటి కాపరికి మీరు ఎరుగుదురా? మీ కష్టాల్లో మీ పక్షంగా నిలబడి మీకు వచ్చిన భయంకరమైనటువంటి బాధల్లో తన బాధ గ్రహించి మీకు సహాయపడినటువంటి కాపరి ఉన్నాడా? ఆ కాపరియే మంచి కాపరి. మీ మనసును చెడగొట్టి తన జీతము కోసం కానీ తన ధనాశ కోసం కానీ పనిచేయవాడు, వాక్యం చెప్తుంది, జీతగాడు గొర్రెల కాపరి కాడు. ఈరోజు దేవుని ప్రియ జనంగమా, మీ సేవకుడికి జీతం ఇస్తున్నారా? ప్రతి నెల తనకి ఎంతైనా మీరు జీతభత్తం ఇస్తున్నారా? అయితే వాడు కాపరి కాడు. మీ కాపరికి ఎంత జీతం వస్తుంది? ఆయనకి మనం ఎంత ఇస్తున్నాం ఆలోచించుకోవాలి. ఒకవేళ మనము జీతభత్తం ఇవ్వకుండా ఆ కాపరి మనను కాసుకుంటూ సంవత్సరాల తరబడి మనలను, మన కుటుంబాలు, సంఘాన్ని కాస్తున్నాడు అంటే ఆయన మంచి కాపరి. జీతం కొరకు పనిచేసిన వాడు ఆయన గొర్రెల కాపరి కాడు. తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొడతాడు. మంచి కాపరి అయితే తన మంద కొరకు, జీతగాడే గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోతాడు. ఏ పాస్టర్కైనా జీతం ఇచ్చినప్పుడు, ఏ సేవకుడైనా జీతం తీసుకున్నప్పుడు, సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు ఆయన సంఘాన్ని విడిచిపెడతాడు. కానీ ఏ సేవకుడైతే జీతం తీసుకోకుండా పని చేస్తున్నాడో ప్రతి క్రైస్తవ బిడ్డలది గమనించాలి.
ఏ సేవకుడైతే సంఘంలో జీతం తీసుకోకుండా పనిచేస్తున్నాడో అతను నిజమైన కాపరి అని ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. తన గొర్రెలు తనది అని, వాటికి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా నిలబడతాడు. ఆయన గొర్రెలకు ఎప్పుడు విడిచిపెట్టడు, ఆ మందను విడిచిపెట్టాడు. అవివేకులైన వారు ఏమనుకుంటారంటే ఈ సంఘము బాగా దోచుకొని తినేస్తాడంటాడు. వాళ్ళు మూర్ఖులు. అక్కడ మనం ఇచ్చేది ఎంత, ఆయన పొందేది ఎంత? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా సంవత్సరాల తరబడి నీకు వాక్యం చెప్తున్నాడు. నీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ప్రార్థన చేస్తున్నాడు, మీ పక్షంగా నిలబడుతున్నాడు. కాపరి స్వరం వింటే మీరు బాగుపడతారు. కాపరి స్వరం వినకుండా విమర్శించి దూరం అయితే ఏ రోజు ఏ తోడులు మిమ్మల్ని చీల్చేస్తుందో తెలియదు. ఏ భయంకరమైనటువంటి శోధన శ్రమల మధ్య నలిగిపోతారో తెలియదు. అప్పుడు లబోదిబోమని ఏడ్చినా మిమ్మల్ని సహాయం చేసేవాడు ఉండడు. కానీ మీరు కాపరికి నమ్మకంగా ఉంటే, కాపరి యొక్క మాటను స్వరాన్ని వింటూ జీవిస్తే ఆయన ఎన్నడూ మీకు దూరం అవ్వడు. మీ పక్షంగా ఉండి పోరాడుతాడు. మీకు వచ్చిన కష్టాలు తనదిగా ఎంచి మీ కుటుంబం పక్షంగా నిలబడతాడు. మీ పాస్టర్ గారు ఆ విధంగా నిలబడుతున్నాడా? అది యేసు ప్రభుకున్న లక్షణాలు. యేసు ప్రభు తన ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా తను నిలబడి వారికి ఆదరించువాడు, కాపాడువాడు, సంరక్షించువాడు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డ, ఇటువంటి మంచి కాపరికి ఎప్పుడు దూరం కావద్దు. ఇటువంటి మంచి కాపరికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఇటువంటి మంచి కాపరికి ఎప్పుడు నువ్వు దూషించి నువ్వు నీ మట్టుకు నీ జీవితాన్ని తోడేళ్ళు యొక్క నోటికి బలి కావద్దు. దేవుడు నిన్ను సంరక్షించడానికి ఆ కాపరిని ఉంచుతున్నాడు. అవును, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. నీ కాపరి కూడా నాశనకరమైన స్థితిలో ఉన్న జనాంగానికి రక్షించడానికి ఏళ్ల తరబడి మీకోసం కష్టపడి సేవ చేస్తున్నాడు. కనుక మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టగలడు. మంచి కాపరి ఆ గొర్రెలకు సంరక్షించగలడు. జీతగాడైతే జీతం ఇచ్చినంత కాలం పనిచేస్తాడు. నువ్వు జీతం ఇవ్వకపోయినప్పుడు ఆయన మానుకొని గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నీ దైవజనుడు, నీకు కాపరిగా ఉన్న వ్యక్తి జీతగాడా, లేకపోతే నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏళ్ల తరబడి మీకు సేవ చేస్తూ వెళుతున్నాడా? అలాంటి వ్యక్తిని దుఃఖపరచొద్దు. అలాంటి వ్యక్తికి దూరం కావద్దు. అలా సేవ చేసేవారికి దేవుడు ఎంతగానో దీవిస్తాడు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈరోజు విన్న ఈ వాక్యము మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. కాపరి గురించి అనేక మంది వ్యతిరేకంగా ఈ దినాల్లో తయారవుతున్నారు. ప్రభువా, ముందొచ్చిన జీతగాళ్ళు వారు కాపరి కారు, లాభం నిమిత్తం పనిచేసిన వారు కనుక అనేక మంది గొర్రెలను ప్రభువా దోచుకుని వెళ్ళిపోయారు. కానీ యేసయ్య, మీరు మంచి కాపరిగా వచ్చి మీరు గొర్రెల కొరకు ప్రాణ సహితం పెట్టి సంరక్షించిన దేవుడు. మీ అడుగుజాడలో నడిచే దైవ సేవకులు, వారి సంఘాలు, వారి
జీవితాలను దీవించండి. మంచి కాపరైన మీకు గురి పెట్టుకొని మంచి కాపరి స్వరం వింటూ వెళ్ళే సంఘము కానీ కాపరి కానీ మీ ద్వారా ఆశీర్వదింపబడాలి. ఈ దినము గొప్ప దీవెన అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.